యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వర్కుడుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచులు మీసాల శేఖర్, నాగలి నరసింహగౌడ్ ఆధ్వర్యంలో ఇన్ఛార్జి మండల నాయకురాలు పడమటి మమతా నరేందర్ రెడ్డి సౌజన్యంతో ఇంటింటికి గడప గడపకు ప్రచారం నిర్వహిస్తూ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశంకు కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. డోర్ టు డోర్ ప్రచారం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసాం మన మమతా మేడానికి, మా మాజీ సర్పంచ్, గ్రామ శాఖ అందరి మాజీ సర్పంచ్లకు డోర్ టు డోరు ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. కామ మల్లేశన్న గెలుపు కోసం మేము త్యాగం చేస్తున్నాం. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో మేము గెలిపిస్తామని మేమందరం కోరుకున్నాం. కానీ డోర్ టు డోర్ కాదు, ప్రతి మా ఎమ్మెల్యే గారికి ఎట్లా చేసినాము ఇప్పుడు కూడా మేము అట్నే చేస్తాం. మా గ్రామం నుంచి ఎప్పుడైనా మెజారిటీ ఇచ్చినాం మేము. మొన్న కాకపోతే 35 ఓట్లు మా ఎమ్మెల్యే గారు తక్కువ వచ్చినాయి, అంతేగాని ఇప్పుడు కూడా మా వర్కుడుపల్లిలో మెజారిటీ వస్తుంది. మాకు మెజారిటీ ఇస్తాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. మాకు కూడా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, కామ మల్లేశ్ అన్న గారిని గెలిపించాలని కోరుతున్నాం. చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ అభివృద్ధి చేసింది ఏం లేదు. 4 నెలల్లో అప్పుడే మార్పు వచ్చేసింది. అప్పుడే చేసింది ఏం లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు పోయింది. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణమాఫీ పోయింది. మళ్ళా దేవుళ్ళ మీద ఒట్టేసి ఏడు పోయినా, యాదాద్రి పోయినా ఒట్టేసి చెప్తుండు నేను రుణమాఫీ చేస్తా. ఆ రుణమాఫీ మన హరీష్ గారు మొన్న చెప్పిండు. అదేవిధంగా ఆయన నుండి వచ్చినాక 15వ తారీఖు 6 గ్యారెంటీలు అమలు చేస్తానని రాజీనామా లెటర్ ఇవ్వాలని చెప్తే కూడా ఆయన ఇవ్వలేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. క్యామ మల్లేశం గారికి ఇక్కడ ఉన్న అంతా ముఖ్య నాయకులే. ఒకరికి ఒక అనుకుంటే 50 ఓట్లు సంపాదించే వాళ్ళే ఇక్కడ ఉన్నాం. కాబట్టి మీ అందరూ దయచేసి రోజు ఇలాంటి మన మమతా మేడం గారు వచ్చినప్పుడు అందరు కలిసికట్టుగా పనిచేయాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా కొన్ని ఉంటాయి, సమస్యలు ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి మనం ఇప్పుడు టీఆర్ఎస్ క్యామ మల్లేశం అభ్యర్థికి ఎక్కువ మెజార్టీ రావాలని నేను కోరుకుంటున్నాను. మే 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా వలిగొండ మండలంలో వర్కుడుపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. వర్కుడుపల్లి గ్రామం ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గ్రామం. ఈ గ్రామంలో 30 సంవత్సరాలుగా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ అధిక మెజారిటీ ఇస్తున్న గ్రామం వర్కుడుపల్లి గ్రామం. ఈ గ్రామం మాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి ఇన్ఛార్జ్గా రావడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే 6 గ్యారంటీలతో పాటు 420 దొంగ హామీలను ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు 10 సంవత్సరాలు మా కేసీఆర్ గారు బంగారు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న దానికి గండి కొట్టడానికి వీళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. అయితే వెంటనే ప్రజలు కూడా చేసిన పొరపాటును ఏదో చేస్తాడో ఏదో అని నమ్మి వాళ్ళు చేస్తున్న మోసాలను 4 నెలల్లోనే గ్రహించి తిప్పికొట్టడానికి సిద్ధమయ్యారు. ఇంటింటికి వెళ్ళిన క్రమంలో వాళ్ళు చేస్తున్న మోసాలు, వాళ్ళ వల్ల జరిగిన పొరపాట్లను కూడా వాళ్ళు తెలుసుకొని ఈసారి ఎలాగైనా కారు గుర్తుకు ఓటేసి క్యామ మల్లేశన్నని అధిక మెజారిటీతో గెలిపిస్తామని వారు మాకు అపూర్వంగా స్పందన రావడం జరిగింది. వాళ్ళ స్పందన చూస్తే మాకు మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అధిక మెజారిటీ ఇచ్చి కారు గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీని ఇచ్చి క్యామ మల్లేశన్నని గెలిపించుకుంటామనే ధీమా కూడా మాకు ఈరోజు ఇక్కడ ఏర్పడింది. మాకు ఇదే ధీమాను 13వ తారీఖు వరకు కంటిన్యూ చేసి ఈ గ్రామం నుంచి కూడా అధిక మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.